ప్రభుత్వ పథకం ఆడపిల్లల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్ర పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన అత్యంత ప్రజాదరణ పొందినది. ఇది అధిక వడ్డీ రేటు మరియు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదుతో వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. భారతదేశంలోని బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆడపిల్లలు 10 ఏళ్లలోపు ఈ పథకంలో చేరాలి. ఈ డబ్బు పిల్లల చదువులకు, పెళ్లికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఇందులో వరుసగా 15 ఏళ్ల పాటు డబ్బు పెట్టుబడి పెట్టాలి. అయితే తాజాగా కేంద్రం సుకన్య సమృద్ధి ఖాతాపై వడ్డీ రేటును 8% నుంచి 8.2%కి పెంచింది. ఇది జనవరి, మార్చి త్రైమాసికానికి వర్తిస్తుంది. ఫలితంగా చిన్న పొదుపు పథకాలు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కంటే ఎక్కువ వడ్డీని కలిగి ఉంటాయి. ఈ చిన్న మొత్తాల పథకాల వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకోసారి సవరిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ పథకం కింద గరిష్టంగా 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. వడ్డీ ఆదాయం మరియు మెచ్యూరిటీ మొత్తంపై పన్ను లేదు. ఎంత పెట్టుబడి పెట్టితే ఎంత వస్తుందో, బిడ్డ పుట్టగానే ఈ పథకంలో చేరితే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చే వరకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. వరుసగా 15 సంవత్సరాలు చెల్లించండి. కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లలు 10 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ పథకంలో చేరవచ్చు. పథకంలో చేరిన 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు మొత్తం డబ్బు వసూలు చేయబడుతుంది. పిల్లల పెళ్లి సమయంలో మొత్తం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. పిల్లలకి 18 ఏళ్లు నిండిన తర్వాత 50% డబ్బు తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి పిల్లల జనన ధృవీకరణ పత్రం అవసరం. అందులో పిల్లల పేరు ఉండాలి. పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోటో అవసరం. పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల KYC పత్రాలు, గుర్తింపు మరియు చిరునామా రుజువు అవసరం. బిడ్డకు ఏడాది నిండినప్పుడు ఈ పథకంలో చేరితే 2045 నాటికి పూర్తి మొత్తం అందుతుంది. దీన్ని 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనీసం 250 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ లెక్కన మీ పెట్టుబడి 3,750 అయితే వడ్డీ 7,884 వస్తుంది. మొత్తం 11,634 రానుంది. ఏడాదికి 60,000 లేదా నెలకి 5,000, పెట్టుబడికి 15 సంవత్సరాలకు మీ పెట్టుబడి 9 లక్షల రూపాయలు అవుతుంది. వడ్డీతో సహా రూ. 18,92,000 వస్తుంది. మొత్తం 27 లక్షల రూపాయలు 92,000 వస్తుంది. ఈ విధంగా మీరు నెలకి 10,000 పెట్టుబడికి 55,84,000 వస్తుంది. ఈ విధంగా మీరు మీకు తగినంత పెట్టుబడి పెట్టుకోవచ్చు.